వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకు నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. విశ్వవసునామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఉగాది వస్తుందంటేనే మనందరం కూడా ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, మన ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి, రాజపూజ అవమానాలు ఎలా ఉంటాయి, సంవత్సరం మన అధికారులతో బాగుంటుందా, ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయా, వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయా అనే విషయాలు ఆలోచిస్తుంటాం. దాంట్లో భాగంగా మన 27 నక్షత్రాల్లో రెండో నక్షత్రమైన భరణి నక్షత్రం వారికి ఎలా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భరణి నక్షత్రం 4 పాదాలు కూడా మనకి మేషరాశిలోకి వస్తాయి. రాశ్యాధిపతి కుజుడు, నక్షత్రాధిపతి శుక్రుడు. ఈ భరణి నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7గా ఉంది. ఈ భరణి నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది? వీరికి చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే కనిపిస్తాయి. ఏంటంటే సంవత్సర ఫలితాలు జనరల్గా ఒకే రాశిలో ఎక్కువ కాలం సంచరించే గ్రహాలైన రాహు, కేతు, గురు, శని వీళ్ళ సంచారం బట్టి మనం సంవత్సర ఫలితాలు నిర్ణయిస్తూ ఉంటాం. చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఈ సంవత్సరంలో మీకు స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి కానీ అమ్మటానికి కానీ చాలా బాగుందని చెప్పొచ్చు. అలాగే నూతన గ్రహాలు నిర్మించాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా విద్యార్థులకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి విజయావకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. అలాగే స్పెక్యులేషన్స్ చేసే వాళ్ళకు కూడా కలిసి వస్తుంది. సినీ రంగ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి కానీ, క్రీడల్లో కళాకారులకి, వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుందని చెప్పవచ్చు. వ్యాపారవేత్తలకి, రాజకీయ నాయకులకు చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా కూడా మందులకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి వీరికి చాలా బాగుంది. అలాగే ఈ సంవత్సరం మనం కందాయ ఫలాలు చూస్తే కనుక మొదటి 4 నెలలు కూడా శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. అంటే సమఫలాలు ఇస్తాయి. తర్వాత 4 నెలలు ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి. చివరి 4 నెలలు కూడా చాలా మటుకు సమానంగా ఉందని చెప్పవచ్చు. ఈ సంవత్సరంలో కొంచెం మనకి ఈ భరణి నక్షత్రం వల్ల కొంచెం రోగ భయం అధికంగా ఉండే విషయం ఉంది కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలో మనకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే పాదాలకు సంబంధించిన సమస్యలు, చిన్నపాటి ఇబ్బందులు కలిగించే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఈ భరణి నక్షత్రం వారు ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలమైన ఫలితాలు పొందాలంటే కనుక వీరు లక్ష్మీనారాయణ ఆరాధన చేసుకోవడం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ప్రతిరోజు చేయడం వల్ల అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, శివాలయంలో శివునికి అభిషేకాలు చేసుకోవడం, శివనామస్మరణం, శివ పంచాక్షరి ప్రతిరోజు కూడా 108 సార్లు తక్కువ కాకుండా జపించడం, ఒకటి దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల చాలా మటుకు అనుకూలతలు పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ పరిహారాలు పాటించండి. ఆ ఈశ్వరుడి కృప వలన మనందరికీ కూడా ఆ సంపూర్ణ ఆయుష్, ఆరోగ్యం సంవత్సరం కలగాలని ప్రార్థిస్తూ మరొక నక్షత్రం గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.